హరిస్త్వమారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురనారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేశేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ శ్లోకంలో శంకరులు అద్భుతమైనటువంటి మంత్ర రహస్యాన్ని తెలియజేశారు. ఎలాగంటే ప్రణతజన సౌభాగ్య జననీం అంటే ఆ అమ్మవారు ఎవరైతే భక్తితో తనకి నమస్కరిస్తారో, జనులు అంటే మనస్సు, వాక్కు, శరీరము అనేటువంటి త్రికరణ శుద్ధిగా ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకి అమ్మ సౌభాగ్యాన్ని ఇస్తుందిట. సౌభాగ్యము అంటే సౌందర్యము, సత్సంతానము, మంచి విద్య, సంపదలు ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా నమస్కరించేటువంటి భక్తులకి అమ్మ ఇస్తుంది. తర్వాత హరిత్వాం ఆరాధ్య, అటువంటి అమ్మని హరిహి అంటే విష్ణువు ఆయన ఆరాధించాడు. ఆయన ఆరాధించడం వలన ఆయన శ్రీచక్ర రూపిణి అయినటువంటి శ్రీ విద్యా రూపిణి అయినటువంటి శ్రీదేవిని ఆరాధించడం వలన ఆయన స్త్రీ రూపాన్ని పొందాడు. పురా నారీభూత్వ అంటే విష్ణువు స్త్రీ రూపాన్ని పొందాడు. విష్ణువు స్త్రీ రూపాన్ని 3 సార్లు పొందాడని చెప్తారు. ఒకటి జగన్మోహిని అవతారం, పాల సముద్రాన్ని మధించినటువంటి తర్వాత జగన్మోహిని అవతారాన్ని, తర్వాత రాక్షసుల్ని వంచించి అమృతాన్ని దేవతలకు పెట్టడంలో జగన్మోహిని అవతారం. ఇంకొకసారి శివుని కూడా మోహపెట్టాడు. శివుడు త్రిపురాసుర సంహారకుడు, ఆయన రుద్రుడు, మహాభయంకర కోపం కలిగినటువంటి వాడు. ఆయన పురాంతకుడు అంటే ఇంద్రియాలను జయించేసినటువంటి వాడు. అటువంటి శివుణ్ణి సైతం విష్ణువు అమ్మను ఆరాధించి స్త్రీ రూపం ధరించి ఆయన్ని కూడా చివరికి కంగారు పెట్టాడు. కనుక ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయము. అదంతా అమ్మ అనుగ్రహం అని తెలుస్తుంది. ఇంకా స్మరోపి తర్వాత మన్మథుడు కూడా అమ్మకు నమస్కరించి చివరికి మునీశ్వరులకు సైతం మోహాన్ని కలిగిస్తున్నాడు. ఒక్క విష్ణువు మాత్రమే అమ్మను ఆరాధించి శివుణ్ణి మోహపెట్టడమే కాకుండా మన్మథుడు కూడా అలాగే అమ్మను ఆరాధించి ఆ ప్రభావంతో నిరంతరము తపస్సు చేసుకుంటూ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మునీశ్వరులకు కూడా మోహం కలిగిస్తుందట. రతి నయన లేహేన వపుష అంటే మన్మథుడు అనంగుడు, ఆయనని శరీరము లేకుండా చేసేసాడు. ఈశ్వరుని యొక్క కంటి మంటకు అతను భస్మైపోయాడు. కానీ పార్వతీదేవి యొక్క అనుగ్రహం వలన మన్మథుని భార్య అయినటువంటి రతీదేవికి కంటికి మాత్రమే మన్మథుని శరీరం కనిపిస్తూ ఉంటుందిట. కేవలం రతీదేవి మాత్రమే కన్నులతో ఆస్వాదించదగ్గ శరీరం మన్మథుడిది. అటువంటి వాడు శరీరము లేనటువంటి మన్మథుడు, శరీరం ఉండి అన్ని అవయవాలు అంగాలు సక్రమంగా ఉన్నవాళ్లే ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే శరీరమే లేనటువంటి మన్మథుడు అమ్మవారి మునీశ్వరులను కూడా ఆయన మోహపెడుతున్నాడు. అందుకనే మనకి లలితా సహస్రనామంలో మన్మధుని తిరిగి జీవింపజేసింది అని చెప్తూ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనేటువంటి ఒక నామం చెప్పబడుతుంది. అటువంటి మన్మధుడు దేవికి నమస్కరించాడు కనుక అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాడు. ఇంకా మునీనామప్యంత ప్రభవతి మోహాయ అని చెప్పడంలో మన్మధుడు మునీశ్వరులకు సైతం మనస్సులలో మోహాన్ని కలిగించడానికి సమర్థుడయ్యాడు అని చెప్తూ అనంగుడైన కేవలము అమ్మకు నమస్కరించినంత మాత్రం చేతనే మహాశక్తిమంతుడై తపోధనులైనటువంటి గొప్ప గొప్ప విశ్వామిత్రాది మునీశ్వరులను కూడా మోహపెట్టగలిగే శక్తిమంతుడయ్యాడని భావం. అమ్మ ఆరాధనా ప్రభావం ఆశ్చర్యావహమని ఈ శ్లోకం యొక్క అర్థంగా మనకు తెలుస్తుంది. శ్రీ విద్య 2 రకాలని చెప్తారు. ఒకటి హాది విద్య, 2 కాది విద్య. విష్ణువు జపించినది, ఆయన చేసినది హాది విద్య, మన్మథుడిది కాది విద్య అంటారు. కనుక ఈ శ్లోకం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత భారతదేశం స్త్రీ యొక్క తత్వాన్ని, స్త్రీకి ఉన్నటువంటి విలువని ఎలా చెప్పిందో చేస్తే స్త్రీని, శక్తిని, మాతని ఆరాధించే దేశం కేవలం భారతదేశం. అటువంటి భారతదేశంలో స్త్రీని అగౌరవపరిచేవాడు కానీ, అవమానించేవాడు కానీ అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఎప్పటికీ లోనవడు అని చెప్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ శ్లోకమును పారాయణ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని చెప్తూ శ్రీమాత్రే నమః.